ప్రాపర్ కిటికీలకి పల్లెటూరుని చూసినట్టు ఉంటుంది కదా. అంటే ఈ సినిమాని ఫీల్ అవ్వాలంటే ఎట్లా చెప్పాలి మీకు, మీరు ఈ సినిమా ఇప్పుడు నేనే ఉన్నా, నేనేమో కొట్టే తెచ్చే పెట్టినట్టు ఉంటుంది నేను మాట్లాడేది, నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణలో కాబట్టి. ఈ అన్న వచ్చి నాకు గోదావరి స్లాంగ్లో డైలాగ్ చెప్తా, అది మెలోడీ సాంగ్ లేకుంటుంది, నాదేమో ఫోక్ సాంగ్ లేకుంటుంది. అది నాకు మస్తు కష్టమయ్యేది రెండింటి బ్లెండ్ చేసుడు. ఇప్పుడు ఈ అన్నో డైలాగ్ చెప్తాడు, ఏంది మన దాంట్లో అయితే మాటలు ఎట్లుంటాయి, ఇటు సైడ్ అయితే ఎమ్రాల్లుడు ఎట్లున్నావు అని అంటే, అరే మంచిగా ఉన్నామమ్మ నువ్వు ఎట్లున్నావే, అది ఇదే డైలాగ్ మన దాంట్లో ఉంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను బాగా ట్రైన్ చేశారు, ఎందుకంటే మనకు మస్తు కష్టమవుతుంది ఆ స్లాంగ్ మాట్లాడడం. నాకు తర్వాత అర్థమైంది, సినిమా ఏదో జోష్లో ఓకే చేసేసిన, ఎమోషన్స్ ఫ్లో అంతా నచ్చి. కానీ ఈయన వచ్చి అంటాడు, డైరెక్టర్ కసిరెడ్డి అన్న, మా విజయ్ ఉంటాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చి, ఈ డైలాగ్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఆయన ఎమరా అల్లుడు అని నేను అనడు సుమంత్, ఆయన నేను ఎరా అల్లుడు ఎలా ఉన్నా అని అంటే, అప్పుడు నువ్వేం చెప్పాలంటే, కేక నువ్వేటి మాయా జుట్టుకు మంచి రంగేస్తున్నట్టునా, ఇంట్లో అత్తయ్య లేదా అంటే నాకు ఇది అచీవ్. ఇప్పుడు నేను చాలా ఫ్లోగా ఏదో చెప్పేస్తున్నా, డెఫినెట్లీ అక్కడ పుట్టి పెరిగినంత ఆర్గానిక్గా రాకపోవచ్చేమో, కానీ ఇది నాకు ఫ్లో అచీవ్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారు, ఎందుకంటే నాకు మస్తు కష్టమైంది అది నేర్చుకునేటప్పుడు. కానీ నాకు నేర్పించడం ఇంకా కష్టం వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ కసిరెడ్డి అన్న. అండ్ నువ్వంటావు గోదావరిలో మాట్లాడతాడు, నెల్లూరు మాట్లాడతాడు ఈ అన్న. ఈ అన్న పోయి ఏమే ఏంది మే, ట్రైనింగ్ ఇవ్వలేదు బ్రో నీకు, నీ ట్రైనింగ్ వద్దన్న, నువ్వు స్పీచ్ ఇస్తా అని చెప్పి ఓకేలే. అంటే ఒకవేళ నెక్స్ట్ కథ నెల్లూరు కథ చేస్తాం ఎవరో తెలుసు, అందుకే నేర్పిస్తున్నాడు. గోదావరి సినిమాలో నెల్లూరు ఎందుకని, ఇప్పుడు నెల్లూరు చేసినప్పుడు నెల్లూరు నేర్చు, అందుకే ముందే నేర్పించేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, నీ ప్రేమకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సారీ, నేనేం స్పీచ్ ప్రిపేర్ కాలే. నేనేమనుకున్నా అంటే, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినో జెన్యూన్గా అక్కడికి పోయి కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ అంబియన్స్ అంతా చూసి అదే మాట్లాడేద్దాం మనస్ఫూర్తిగా ప్రేమతో అనుకున్నా. సో నేనేమన్నా అటు ఇటు మాట్లాడితే నన్ను క్షమించండి. సో ఫైనల్లీ చెప్పాలంటే, ఈ సినిమా అంటే నాకు అనిపించింది, ఈ అమ్మాయి చెన్నై నుంచి వచ్చి తెలుగులో స్పీచ్ ప్రిపేర్ అయ్యి తెలుగులో మాట్లాడింది అంటే, నేను గోదావరిలో మాట్లాడకపోతే కష్టమవుతుంది కదా, అంటే న్యాయం చేసినట్టు ఉండదు నేను గోదావరి గట్టు పైన అని టైటిల్ పెట్టి. సో మీ అందరికీ లాస్ట్ ఒక మాట చెప్తున్నా, గోదావరి స్లాంగ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నా డెఫినెట్లీ. థ్యాంక్ యూ. చెప్తున్నాను కదండి, మీరు కానీ టికెట్ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్ అవర్లో గోదావరి పడవెక్కినట్టు ఉంటుందండి ఈ సినిమా. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు.